నేను ఈరోజు ఉదయం బెడ్ మీద నిద్రలేవగానే ఒక్క 5 నిమిషాలు ఆ నిద్రమత్తు పోయేందుకు అన్నట్లుగా అలా ఫోన్ పట్టుకొని తెలియకుండానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. ఫస్ట్ కామెడీ రీల్ వచ్చింది, అది చూసి నవ్వుకున్నాను. తర్వాత ట్రావెలింగ్ రీల్ వచ్చింది, అది చూసి నేను కూడా ఇలా ట్రావెల్ చేస్తే బాగుండు అనుకున్నాను. తర్వాత మోటివేషనల్ రీల్ వచ్చింది, కాస్తంత మోటివేట్ అయ్యాను. దాని తర్వాత ఒక సాడ్ రీల్, దానికి కాస్త బాధపడ్డాను. ఆ తర్వాత ఒక యాక్సిడెంట్ రీల్, అమ్మో కాస్త భయం వేసింది. ఆ తర్వాత నడి రోడ్డుపై ఒక మనిషిని కస్సా కత్తితో పొడుస్తుంటే చుట్టూ ఉన్నవారు ఆపకుండా అలా చూస్తూ ఉన్న రీల్ వచ్చింది. ఈసారి సమాజం అంటే అసహ్యం వేసింది. ఈలోపు వెంటనే షాపింగ్ యాడ్, అబ్బా ఈ డ్రెస్ బాగుంది, షాపింగ్ చేస్తే బాగుండు అనిపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే నేను జస్ట్ 5 మినిట్స్ అన్నట్లుగా ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్లో నాకు తెలియకుండానే గంటకు పైగా అలా రీల్స్ చూస్తూ ఉండిపోయాను. ఈ ఒక్క 1 అవర్ టైంలోనే నా మైండ్లో రకరకాల భావోద్వేగాలు నిమిషాల్లో మారిపోయాయి. ఈ ఇన్స్టా మెంటల్ ఫీలింగ్స్ నా మెదడుని, నా మెంటల్ హెల్త్ని, నా ఆలోచనల్ని, నా మెమొరీని ఎంతలా డిస్టర్బ్ చేశాయంటే ఇక ఆ రోజు ఎలా గడిచిందో కూడా గుర్తులేనంతలా. మనమందరం మన అవసరాల కోసం, డబ్బు కోసం, పేరు ప్రతిష్ట కోసం, సమాజంలో గౌరవం కోసం, ముఖ్యంగా మనల్ని మనం పోషించుకోవడానికి, మన కుటుంబాన్ని పోషించడానికి ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. అది వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు. మన జీవితంలో మనకంటూ కావలసిన గుర్తింపు, డబ్బు మన వృత్తి నుంచి మనకు లభిస్తాయి. కానీ మనం మనకు తెలియకుండానే పరోక్షంగా మరో ఉద్యోగాన్ని కూడా చేస్తున్నాం. అది కూడా గూగుల్, మెటా లాంటి మల్టీనేషనల్ కంపెనీలకు ప్రతిరోజు ఉచితంగా మనం ఉద్యోగం చేసి పెడుతున్నాం. ఏంటి మీరు నా మాట నమ్మట్లేదా? సరే, ఒక్కసారి వీడియోని పాజ్ చేసి మీ సెట్టింగ్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో స్క్రీన్ టైమ్ అని టైప్ చేసి వచ్చిన ఆ ట్యాబ్ని ఒకసారి చెక్ చేసి రండి. ఈ రోజు, నిన్న, మొన్న ఇలా గడిచిన రోజుల స్క్రీన్ టైం ఒకసారి మీరే ఎంత ఉందో చూసిరండి. మీరే షాక్ అవుతారు. ఇప్పుడు మీరు నిజాయితీగా మీ స్క్రీన్ టైం పర్ డే ఎంత ఉందో హానెస్ట్గా కామెంట్స్లో మీరే టెక్స్ట్ చేయండి. మనం నమ్మలేకపోవచ్చు కానీ మనమంతా ఒక ట్రాప్లో ఆల్రెడీ ఇరుక్కుపోయాం. ఆ ట్రాప్ ఎలాంటిదంటే మనం అందులో బలిపశువులుగా మారిపోయాం అని మనకే తెలియనంతలా. ఇంకా మీరు నమ్మట్లేదా? సరే, మీరే గమనించండి. ఒక 5 ఏళ్ల క్రితం ఉన్న అప్పటి మీతో ఇప్పటి మిమ్మల్ని మీరు పోల్చి చూడండి. మీలో చిన్నదానికే కోపం, చిరాకు, పక్కవారి మీద విసుగు, పెద్దగా ఎవరిని కలవాలి అనిపించకపోవడం, ఏదైనా ఒక పని ఏకాగ్రతగా పూర్తి చేయాలంటే చాలా కష్టంగా అనిపించటం, ఫోకస్ సరిగ్గా చేయలేకపోవడం, మన వాళ్ళతో రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం, మీలో మీకే తెలియని డిప్రెషన్, ఒక నిరాశ, మీ లైఫ్ మీకే పెద్దగా నచ్చకపోవడం, మీ జీవితంలో అసంతృప్తి, ఒకప్పట్లాగా మనస్ఫూర్తిగా మీరు నవ్వలేకపోవడం, ఒకప్పుడు చిన్న చిన్న విషయాలకి చాలా సంతోషపడిపోయిన మీరు ఇప్పుడు ఎంత ఖరీదైన వస్తువులను వాడుతున్నా, కొంటున్నా ఆ సంతోషం ఎక్కువసేపు మీలో ఉండకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోవాలే కానీ 1 కాదు, 2 కాదు, ఎన్నెన్నో విషయాలు మీలో మీకే తెలియకుండా మారిపోయాయి. సరిగ్గా గమనించండి. ఈ దరిద్రాలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? మీరు వాడుతున్న మీ ఫోనే. నేను నిజాయితీగా చెప్తున్నాను, ఈ ఒక్క వీడియోని మీరు పూర్తిగా ఇప్పుడే చూడండి. మీ దరిద్రాలన్నిటికీ కారణం మీ ఫోనే అనేది సాక్ష్యాలతో సహా మీకు అర్థమవుతుంది. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఈ వీడియోలో ఉండదు, కానీ మీరు గమనించని, గ్రహించని ఎన్నో నిజాలుంటాయి. సో డైరెక్ట్గా వీడియోలోకి దిగిపోదాం. కానీ అంతకంటే ముందు ఒక ప్రశ్న, ఖచ్చితంగా మీ స్క్రీన్ టైంని కామెంట్ చేయండి. మనందరిలో ఎంతమంది ఇలా ఇరుక్కుపోయారో మనకే తెలుస్తుంది. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం ఫోన్తో ఎక్కువ గంటలు ఎడిక్ట్ అయిపోయేలా చేయడానికి గల ముఖ్య కారణం రీల్స్. ఎస్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో రీల్స్, యూట్యూబ్లో షార్ట్స్, ఇవన్నీ మనం ఉదయం లేవగానే ఫోన్ పట్టుకొని ఏదో ఒక సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసేలా చేస్తున్నాయి. రీల్స్ చూడడం మొదలు పెట్టగానే ఒక కామెడీ రీల్, ఒక ట్రావెలింగ్ రీల్, ఒక మోటివేషనల్ రీల్, ఒక సాడ్ రీల్, ఒక రొమాంటిక్ రీల్, ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇలా ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. మనం చేయాల్సిందల్లా కేవలం స్క్రోల్ చేయడం మాత్రమే. ఏ కష్టం లేకుండా మునివేళ్లతో ఒక డిజిటల్ ప్రపంచాన్ని ఆనందంగా ఆస్వాదించేస్తున్నాం. కానీ ఇలా రీల్స్ స్క్రోల్ చేస్తూ ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా, హ్యూమన్ రిలేషన్షిప్స్ పరంగా అనేక సమస్యల్ని మనకు తెలియకుండానే మన జీవితంలోకి మనమే ఆహ్వానించేస్తున్నాం. ప్రస్తుతం విపరీతంగా పాపులర్ అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, షేర్ చాట్, స్నాప్చాట్, యూట్యూబ్తో సహా ఇవన్నీ డిజిటల్ నెట్వర్కింగ్ కోసం పనిచేస్తున్నాయి. మనది కాని ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లి ఎక్కడో ఉన్న వ్యక్తుల గురించి మనకు తెలియకుండానే మనం చూస్తూ వారి గురించి ఆలోచించేలా చేస్తున్నాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లన్నీ యూజర్ అటెన్షన్ని, ఎమోషన్స్ని క్యాచ్ చేయడానికి చాలా రకాల పవర్ఫుల్ టూల్స్తో డిజైన్ చేయబడ్డాయి. ఎప్పుడైతే మనం టెస్ట్ క్రికెట్ని వదిలేసి T20 ఫార్మాట్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యామో, అంటే లాంగ్ వీడియోస్ని వదిలేసి షార్ట్స్, రీల్స్ వెనక పరిగెత్తడం మొదలుపెట్టామో అప్పుడే మొదలైంది అసలు సమస్య. నిమిషమైనా లేని ఈ రీల్స్ మన టైంలో గంటల సమయాన్ని దోచేస్తున్నాయి.
ఒక్కో రోజులో కనీసం 3 నుంచి 4 గంటల పాటు మనం ఈ రీల్స్ని స్క్రోల్ చేస్తూ మన ఎమోషన్స్ని మార్చుకుంటూ దానికి బానిసలుగా మారిపోతున్నాం. ఈ వీడియోస్ చూడడం అనేది పైకి పెద్దగా హానికరంగా అనిపించినప్పటికీ సోషల్ మీడియా యూసేజ్ మీద జరిగిన రీసెర్చ్లు చెబుతున్న మాట ఏంటంటే రీల్స్, షార్ట్స్ ఇవి మనకు తెలియకుండానే మన మెంటల్ హెల్త్ని, మన ఫ్యామిలీ రిలేషన్స్ని చాప కింద నీరులాగా నాశనం చేస్తున్నాయట. 2022 లెక్కల ప్రకారం ప్రపంచంలో మొత్తంగా 800 కోట్ల జనాభా ఉంటే అందులో దాదాపు 500 కోట్ల జనాభా ప్రతిరోజు సోషల్ మీడియాలో ఖచ్చితంగా యాక్టివ్గా వాళ్ళ సమయాన్ని గడుపుతున్నారట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా ప్రకారం యావరేజ్గా చూసుకుంటే ప్రతి ఒక్కరూ రోజుకి 7 గంటలు ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటే దానిలో కనీసం 2 గంటల 21 నిమిషాల సమయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో స్పెండ్ చేస్తున్నారు. కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ లాంటి వాటి కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తే పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే దీని వాడకం వ్యసనంలాగా మారిపోతుందో సూసైడల్ థాట్స్, లోన్లీనెస్, ఒంటరితనం, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయని రీసెర్చ్లు చెప్తున్నాయి. అసలు మనం ఎందుకని రీల్స్కి, షార్ట్స్కి ఇంతలా ఎడిక్ట్ అయ్యామంటే దానికి కారణం మన డోపమైన్. మనం ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు, నచ్చిన పని చేసినప్పుడు, మంచి అనుభవం ఏదైనా కలిగినప్పుడు మన బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ అనేది ఒక న్యూరో ట్రాన్స్మిటర్, అంటే మన నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే ఒక రసాయనం. ఇది సంతోషం, సుఖం, ప్రేరణ, ఆశ వంటి ఫీలింగ్స్ని కలిగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సోషల్ మీడియా అడిక్షన్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ డోపమైన్ గురించే. ఎందుకంటే క్లినికల్ స్టడీస్ ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి బ్రెయిన్లోని రివార్డ్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి డోపమైన్ రిలీజ్ అయ్యేలా చేస్తున్నాయి. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే ఒక మనిషి డ్రగ్స్ తీసుకున్నప్పుడు లేదా శృంగారంలో పాల్గొన్నప్పుడు అతనిలో కలిగే ఫీలింగ్స్ వల్ల ఎంత డోపమైన్ అయితే రిలీజ్ అవుతుందో ఈ రీల్స్కి అడిక్ట్ అవడం వలన కూడా అంతే స్థాయిలో డోపమైన్ అనేది ఆ వ్యక్తి బ్రెయిన్లో రిలీజ్ అయిందని వాళ్ళు కనుక్కున్నారు. మనం ఎప్పుడైతే రీల్స్ చూస్తున్నామో ఆ సమయంలో మన బ్రెయిన్లో ఈ డోపమైన్ ఒక సైకిల్ని క్రియేట్ చేసి మనం రీల్స్కి అడిక్ట్ అయ్యేలా చేస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ, మన ఫోన్కి నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి మనకి బ్రెయిన్లో డోపమైన్ అనే రసాయనం ఒక్కసారిగా వెంటనే పెరుగుతుంది. ఇది మనం కోరుకున్న దానికంటే ఎక్కువసేపు మన ఫోన్ని చూసేలా చేస్తుంది. అంటే మన ఫోన్లో రీల్ని కానీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ చూడగానే అది మన బ్రెయిన్లో రివార్డ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. దానివలన డోపమైన్ పెరుగుతుంది. అది పెరగడం వలన మనం మెంటల్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాం. దానివలన మనం మళ్ళీ ఫోన్ను ఓపెన్ చేయడం, దాంట్లో ఏదో ఒకటి లేదా రీల్ని చూడడానికి ఇష్టపడతాం. అలా నెమ్మదిగా దానికి అడిక్ట్ అయిపోతాము. మనకు తెలియకుండానే ఇది ఒక వ్యసనంలాగా మారిపోయింది. ఈ డోపమైన్ సైకిల్ వల్లే మనం పదే రీల్స్ చూడడానికి అలవాటు పడ్డాం. ఇక సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్కి విపరీతంగా అలవాటు పడడానికి మరో ముఖ్యమైన కారణం సోషల్ మీడియా అల్గారిథం. సోషల్ నెట్వర్కింగ్ కంపెనీలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న పోటీని తట్టుకొని నిలబడేందుకు యూజర్లను బానిసలుగా మార్చడమే ప్రతి కంపెనీ సర్వైవల్ సీక్రెట్ అన్నట్లుగా సోషల్ నెట్వర్కింగ్ కంపెనీలు ప్రవర్తిస్తున్నాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రమాదకర అల్గారిథంలు సృష్టిస్తున్నారు. మీరు ఒక రీల్ని ఎక్కువసేపు చూసినా, ఒక రీల్ని లైక్ చేసినా, ఒక కామెంట్ చేసినా, ఒక షేర్ చేసినా వెంటనే దానిలాంటి మరికొన్ని రీల్స్ మీకు కనిపించేలా ఈ యాప్స్ అనేవి డిజైన్ చేశారు. అంతేకాదు ఈ సోషల్ మీడియా కంపెనీలు యూజర్ ప్రైవసీ హద్దులను కూడా దాటి మనం మన ఫ్రెండ్స్తో సరదాగా ఫోన్లో మాట్లాడుకున్న విషయాలను కూడా క్యాచ్ చేసి మన నిజ జీవితానికి దగ్గరగా ఉండే కంటెంట్ని మనకు అందిస్తూ మనల్ని సోషల్ మీడియా బానిసలుగా మార్చేస్తున్నాయి. కావాలంటే మీరు మీ ఫ్రెండ్తో ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించో, మొబైల్ లేదా బైక్ ఇలా వీటి గురించో ఫోన్లో కానీ ఫోన్ మీ పక్కనే లేదా జేబులో ఉన్నప్పుడు మాట్లాడండి. తర్వాత నుంచి ఆ మాట్లాడిన విషయానికి సంబంధించిన రీల్స్ లేదా యాడ్స్ మీకు మీ ఫోన్లో కనిపిస్తాయి. అంతేకాదు మనం సోషల్ మీడియా యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు పర్మిషన్స్గా కాంటాక్ట్స్, గ్యాలరీ పర్మిషన్స్ ఇస్తాం. దాంతో ఈ యాప్స్ అన్ని మన గ్యాలరీలో చిన్నపిల్లల ఫోటోలు ఉంటే మన ఫీడ్లో చిన్నపిల్లలకు సంబంధించిన రీల్స్ కనిపిస్తాయి. మన గ్యాలరీలో దేవుళ్ళ ఫోటోలు ఉంటే మనకు డివోషనల్ రీల్స్ కనిపిస్తాయి. మన గ్యాలరీలో మన బైక్స్, పెట్స్ ఫోటోస్ ఉంటే వాటికి సంబంధించిన రీల్స్ మనకు వచ్చేలా చేయడంలో ఈ సోషల్ నెట్వర్కింగ్ కంపెనీలు విజయవంతంగా పనిచేస్తున్నాయి. అదీ కాక సోషల్ మీడియా కంటెంట్కి సెన్సార్షిప్ లేకపోవడం, కుప్పలుగా పుట్టుకొచ్చిన వేల మంది ఇన్ఫ్లుయెన్సర్లు, క్రియేటర్లు ఇలా వీరంతా సోషల్ మీడియా యూజర్లను విపరీతంగా ఆకర్షిస్తూ యూజర్లను సోషల్ మీడియా ఎడిక్ట్లాగా మార్చిస్తున్నారు. మందు, సిగరెట్, జంక్ ఫుడ్ ఇవన్నీ ఎంత ప్రమాదకర వ్యసనాలో రీల్స్, షార్ట్స్ కూడా అంతే ప్రమాదకరం, అంతే హానికరం. ఫిజికల్గా మొబైల్ స్క్రీన్ రెగ్యులర్గా చూడడం వల్ల కళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. రెటీనా దెబ్బతినే అవకాశం ఉంది. రాత్రులు రీలు చూస్తూ టైంపాస్ చేయడం వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు లక్షల్లో ఉన్నారు. ఈ నిద్రలేమితనం మనిషి బిహేవియర్ని దెబ్బతీస్తుంది. చిరాకు, కోపం లాంటి లక్షణాలను ప్రేరేపిస్తుంది. రీల్స్కి ఎడిక్ట్ అవడం వల్ల
మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్లో పబ్లిష్ చేయబడిన ఒక రీసెర్చ్ ప్రకారం సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే జంటలు వారి బంధంలో అసూయ, అపనమ్మకం, అసంతృప్తి వంటి ఫీలింగ్స్ని ఎక్కువగా అనుభూతి చెందుతున్నారు. ఇక తల్లిదండ్రులు గంటల తరబడి రీల్స్ చూడడం వలన వారి పిల్లలు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. దానివల్ల పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య బంధం అనేది సరిగ్గా ఏర్పడక ఫ్యామిలీలో తరచూ గొడవలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అసలు ఇవన్నీ కాదు, మీరెప్పుడైనా మీ ఫ్రెండ్తోనో లేదా మీ ఫ్యామిలీతోనో ఒక రెస్టారెంట్కి లేదా పిక్నిక్కి వెళ్ళినప్పుడు గమనించండి, మీలో ఎవరో ఒకరు పక్కనున్న మనుషులను పట్టించుకోకుండా రీల్స్ చూస్తూ తనదైన ప్రపంచంలోకి వెళ్తున్నవారు ఖచ్చితంగా ఉండే ఉంటారు. భార్య భర్తలకు మధ్య, తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య, స్నేహితుల బంధం మధ్య ఏదైనా సరే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే టైం, టాక్, టచ్ ఇవే ముఖ్యం. సమయాన్ని సోషల్ మీడియాలో గడిపేస్తూ మనుషులతో మాట్లాడడం మానేసి బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ని కూడా తెలియకుండా ప్రవర్తించడం వల్ల రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. రీల్స్, షార్ట్స్ వలన మనలో కంపారిజన్లు ఎక్కువ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మనకు కనిపించేదంతా నిజమై ఉండకపోవచ్చు. క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు వీరంతా ఎక్కువగా వారి లైఫ్లో జరిగిన మంచి విషయాల్ని జాగ్రత్తగా ఎడిట్ చేసి చూపిస్తుంటారు. ఇక మనుషులందరూ సోషల్ మీడియాలో కనిపించే వ్యక్తుల్లానే అందంగా, పర్ఫెక్ట్గా ఉంటారనుకోవడం ఒక భ్రమ. ఎలా కావాలంటే అలా కనిపించడానికి ఫిల్టర్స్ ఎలాగో ఉన్నాయి. సైకాలజిస్టులు దీన్నే హైలైట్ రీల్ సిండ్రోమ్ అంటారు. అంటే ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరగా, వాస్తవానికి దూరంగా చూపించడమే. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వాళ్ళు 2023లో చేసిన సర్వేలో సోషల్ మీడియాలో చూసిన పోస్టులతో పోల్చుకొని మా జీవితం అలా లేదని దాదాపు 61% మంది ఫీల్ అవుతున్నట్లు తేలింది. మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఈ 21%లో మీరు కూడా ఉన్నారా? అంతేకాదు, పర్ఫెక్ట్ షేప్ ఉన్న వ్యక్తులను, సక్సెస్ స్టోరీస్, లావిష్ లైఫ్ స్టైల్ వీడియోస్ వంటివి చూసినప్పుడు మనకు తెలియకుండానే మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటాం. ఇలా దాదాపు 70% ఆడవాళ్ళు సోషల్ మీడియాలో కనిపించే వాళ్ళతో తమను తాము పోల్చుకొని డిప్రెషన్లోకి, ఈటింగ్ డిజార్డర్లోకి వెళ్ళి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకుంటున్నారు. అందుకే మనం ఎప్పుడూ రీల్స్ చూస్తూ మన నిజ జీవితాన్ని పోల్చుకోకూడదు. ఇక ఆలోచన విధానం, ఒక పనిపై శ్రద్ధ పెట్టడం వంటి వాటిపై రీల్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ప్రకారం మనుషుల అటెన్షన్ అనేది 12 సెకన్ల నుండి 8 సెకన్లకు తగ్గిపోయింది. ఎందుకంటే పదే పదే రీల్స్ను మారుస్తూ నిమిషానికి 5 లేదా 6 రీల్స్ను కూడా చూసేవాళ్ళు ఉన్నారు. ఇలా సెకను కాలంలో ఒకదాని నుండి ఇంకో దానికి మారితే మన బ్రెయిన్లో మూడ్ స్వింగ్స్ నిమిషానికి ఒకలా మారిపోతుంటాయి. దానివల్ల రాను రాను ఏదైనా ఒక పనిపై మనం దృష్టి పెట్టి చేయడం కష్టంగా అయిపోతుంది. నాకు తెలిసి ఇప్పటికే చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. సోషల్ మీడియాను అతిగా వాడడం వలన ముఖ్యంగా యువత, విద్యార్థులు వారి ఆలోచన శక్తిని కోల్పోతున్నారు. సాధారణంగా మనం ఏదైనా ఒక పని నుండి 1 నిమిషం పాటు డిస్ట్రాక్ట్ అయ్యాము అంటే మళ్ళీ ఆ పని మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి 23 నుండి 25 నిమిషాల సమయం పడుతుంది. రీల్స్ వలన ఈ డిస్ట్రాక్షన్ అనే అలవాటు మనలో ఎక్కువగా పెరిగిపోయి రియల్ లైఫ్లో దాని ప్రభావం యువతలో వారి చదువుపై, కెరీర్పై, వారి మనస్తత్వంపై కూడా పడుతుంది. ఒకప్పుడు సరదాగా మొదలైన ఈ రీల్స్ చూసే అలవాటు ఇప్పుడు అందరికీ వ్యసనంగా మారింది. ఇప్పుడు రీల్స్ లేకుండా రోజు గడవటం కాదు గంట కూడా గడవడం చాలామందికి కష్టం. ఒకవేళ అలాంటి వారిని రీల్స్ చూడకుండా ఆపితే లోన్లీనెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, బోర్ ఇలా రకరకాలుగా వారంతా ఫీల్ అవుతున్నారు. మరికొందరిలో ఇది మరింత ఎక్కువయ్యి ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లా తయారైంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి వివిధ రకాల యాప్లను చూడకపోతే ఏదో కోల్పోయినట్లుగా చాలామంది భావిస్తున్నారట. ఈ పరిస్థితులన్నీ కూడా మనిషిలో అసమర్థతను, అసంతృప్తిని కలిగించి ఇంకా ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి. దాంతో చాలామంది మూడ్ అనేది నెగిటివ్గా మారిపోయి వారు డిప్రెషన్కి, యాంగ్జైటీకి గురవుతున్నారు. మళ్ళీ వీటి నుంచి బయటపడేందుకు తిరిగి మళ్ళీ ఫోన్ ఎక్కువ సమయం చూస్తున్నారట. ఇలా ఇదంతా ఒక సైకిల్ లాగా మారింది. నిత్యం మనం రీల్స్ అనే ట్రాప్లో పడి ఈ సైకిల్లోనే తిరుగుతూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా యువత నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ ఈ రీల్స్ ట్రాప్లో చిక్కున్నారు. ఈ సోషల్ మీడియా వాడకం అనేది చాలా మందికి ఒక పద్మవ్యూహంలా ఉంది. దానిలోకి వెళ్లడమే కానీ బయటకు వచ్చే మార్గం తెలియడం లేదు అన్నట్టుగా పరిస్థితి ఏర్పడింది. కానీ మన పరిస్థితిని మనం తెలుసుకుని జరుగుతున్న నష్టాన్ని గమనించి క్రమంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే తప్ప ఈ రీల్స్ ట్రాప్ నుంచి బయటపడలేము. రీల్స్ ఎడిక్షన్ నుంచి బయటపడడానికి డిజిటల్ డిటాక్స్, డోపమైన్ డిటాక్స్, పొమెడోరో టెక్నిక్లు బాగా పనిచేస్తాయి. డిజిటల్ డిటాక్స్ అంటే డిజిటల్ ప్రపంచానికి దూరంగా వెళ్ళడం, దాన్ని వదిలేయడం. అంటే ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్ వంటి డిజిటల్ గ్యాజెట్స్ని ఒక రోజు లేదా వారం పాటు వదిలి నిజ జీవితంలో బ్రతకడమే డిజిటల్ డిటాక్స్. వారం పాటు ఫోన్కి దూరంగా ఉండటం కుదరదు అనుకుంటే వారంలో ఒక్కరోజైనా ఫోన్ లేకుండా సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేయకుండా ఉండేందుకు గట్టిగా ప్రయత్నం చేయండి. ఇక డోపమైన్ డిటాక్స్ అంటే డోపమైన్ వ్యసనాలకు కొన్ని రోజుల పాటు దూరంగా ఉండటం. అంటే స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించడం, వీడియో గేమ్స్కి దూరంగా ఉండటం,
ముఖ్యంగా సోషల్ మీడియా వాడకం నిమిషంలో మన మూడ్ని చేంజ్ చేసే రీల్స్కి దూరంగా ఉండటం వంటివి. దీనివల్ల మానసిక ఆరోగ్యాన్ని, విశ్రాంతిని పొందడంతో పాటు పూర్తి ఏకాగ్రత, నిబద్ధతతో మన పని మనం చేసుకోగలం. ఇక స్మార్ట్ ఫోన్కి దూరంగా ఉండడం కోసం పొమోడోరో వంటి టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ని కూడా ట్రై చేయొచ్చు. అంటే 1-2 గంటల పాటు ఫోన్ని చూడకుండా ఉండాలి. ఇక హాలిడేలో అయితే కేవలం 25 నిమిషాలు మాత్రమే ఫోన్ని చూసేలా మనం టైమర్ని సెట్ చేసుకోవచ్చు. ఈ టెక్నిక్స్ పాటించడానికి కొన్ని రకాల యాప్స్ మనకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. వీటితో మనం టైమర్ని సెట్ చేసుకొని ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఫోన్ని అతిగా వాడుతున్నామనే ఫీలింగ్ ఉంటే ఫోన్ని డీగ్రేడ్ చేయండి. అంటే స్మార్ట్ ఫోన్లకి బదులుగా కేవలం కాల్స్ వరకు మీ అవసరం ఉంటే నార్మల్ కీప్యాడ్ మొబైల్స్ని వాడండి. లేదా తక్కువ బడ్జెట్లో ఉన్న ఫోన్స్ తీసుకోండి. ఎందుకంటే వీటిలో ఎక్కువ యాప్స్ని మనం ఇన్స్టాల్ చేయలేము, యూజ్ చేయలేము. అలాగే రోజులో ఒక పర్టికులర్ టైంలో మాత్రమే ఫోన్ని యూజ్ చేయాలనే గట్టి నియమం పెట్టుకోండి. ఇలా రోజులో కొద్ది సమయం మాత్రమే ఫోన్ని వాడడానికి కేటాయించండి. దీనివల్ల మైండ్ రిలాక్స్గా ఉంటుంది, నెమ్మదిగా ఫోన్ వాడకం తగ్గుతుంది. మీ ఫీలింగ్స్ని ఓన్లీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలి అనుకోకుండా మీ ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్తోనో డైరెక్ట్గా షేర్ చేసుకోండి. లేదా ఒక బుక్లో రాయడం వంటివి చేయవచ్చు. దీనివల్ల మనకి యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. అంతేకాదు ఫోన్ వాడకం తగ్గించాలి అనుకుంటే మీరు చేయవలసిన అసలు పని నోటిఫికేషన్ ఆఫ్ చేయడం. యాప్స్ నోటిఫికేషన్స్ అనేవి మనకు రాకుండా ఉంటే మనం చేసే పని నుండి మనం డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా నోటిఫికేషన్ సౌండ్ రాగానే మనం ఆటోమేటిక్గా ఫోన్ని చేతిలోకి తీసుకుంటాము. దీనివల్ల మనం చేసే పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. బరువు తగ్గాలి అంటే పూర్తిగా తినడం మానేయం కదా, ఆహార అలవాట్లను మార్చుకుంటాం, వ్యాయామం వంటివి చేస్తాం. అలాగే రీల్స్ అడిక్షన్ తగ్గడానికి కూడా మనకై మనం స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ పాటించాల్సిందే. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, పిల్లలతో ఎక్కువ టైం గడపడానికి ట్రై చేయండి. ఊరికి అలా గదిలో కూర్చొని ఫోన్లో రీల్స్ చూస్తూ కూర్చోకుండా అలా కాస్త బయటికి వెళ్ళి మీ కళ్ళతో మీరు మీ రియల్ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇప్పటికే చాలామందిలో రీల్స్ ఎడిక్షన్ మీద ఒక రియలైజేషన్ వచ్చింది. చాలామంది ఈ ఎడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల గురించి గూగుల్లో వెతకడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు మన వంతు వచ్చింది. సాధ్యమైనంత వరకు అనవసరమైన సోషల్ మీడియా వాడకానికి, రీల్స్ చూడడానికి దూరంగా ఉందాం. మన మెంటల్ హెల్త్ని కాపాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఎంతో కొంత ఈ విషయంలో మీకు ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీరు ఎక్కువగా ఏ యాప్తో రోజులో ఎక్కువ సమయాన్ని మీరు గడుపుతున్నారు తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఇక్కడ నుంచి వెంటనే రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.